తిరుమలలో రేపు జరిగే రథసప్తమి వేడుకలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 25న ఒక్క రోజులోనే 7 వాహనాలపై స్వామివారు దర్శనమివ్వబోతున్నారు. ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాహన సేవ కొనసాగుతుంది. సూర్యప్రభ వాహనం, చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్ర స్నానం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనంపై స్వామివారు విహరించనున్నారు. రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో స్వామివారు సూర్యప్రభ వాహనంలో దర్శనం ఇవ్వడాన్ని భక్తులు పారవస్యంతో మునిగిపోతారు. ఇక రథసప్తమి రోజున 2 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. వాహన సేవలు వీక్షించేందుకు గ్యాలరీలో ఉండే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. 14 రకాల మెనూను కూడా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయబోతున్నారు. మాడ వీధుల్లో భక్తులకు సేవలు అందించడానికి విజిలెన్స్ సిబ్బంది, పోలీసులతో పాటుగా 3700 శ్రీవారి సేవకులు కేటాయించారు. జనవరి 25వ తారీఖున రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకి దర్శనం కూడా ఇస్తారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు, చిన్నశేష వాహనం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, చక్రస్నానం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల వరకు. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం 25వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది.